సర్కార్ టీవీ నేను మీ మధు. నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పలు చోట్ల కేకులు కూడా కట్ చేస్తున్నారు, స్వీట్లను పంచిపెడుతున్నారు. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలను సైతం చేపట్టారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇక మంత్రి నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, శృతి హాసన్తో సహా పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఇక టాలీవుడ్కి చెందిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు పవన్ గ్రీటింగ్స్ ని పంపారు. అయితే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. దాని మీద రాసిన కొటేషన్స్ అభ్యంతరకరంగా ఉండడం దీనికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోనసీమతో సహా కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ కు చెందిన కాపు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉండడం, ఆయా జిల్లాలన్నీ కూడా జనసేనకు కంచుకోటలుగా ఉండడం గమనార్హం. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని ఆ బ్యానర్ పై భాగంలో రాసి ఉండడం కనిపించింది. దానికి ఒకవైపు పవన్ కళ్యాణ్ భారీ ఫోటో, మరోవైపు త్వరలో విడుదల కాబోతున్న ఓజీ సినిమా టైటిల్ ను ముద్రించారు. ఈ కొటేషన్ పట్ల దళిత సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యానర్ ను తొలగించాలంటూ పట్టుబట్టారు.